జై శ్రీరామ్. మైనాకుడు శరీరానికి సంబంధించిన సమస్త సౌకర్యాలు అక్కడ హనుమంతునికి సమర్పణ చేస్తాడు. ఇతడు ఈ బాడీలీ కంఫర్ట్స్కి లొంగిపోతాడా లేదా అనే పరీక్ష అన్నమాట. బాడీలీ కంఫర్ట్స్ ఉన్నా లేకపోయినా దైవ కార్యాలు చేయగలడా? చెయ్యాలి. బాడీలీ కంఫర్ట్స్ ఉంటే చేస్తాను, లేకపోతే చెయ్యను అని అనకూడదు. ఆ సంసిద్ధత హనుమంతునికి ఉన్నది లేనిది దేవతలు పరీక్ష పెడతారు. ఎంత తెలిసినా సంసిద్ధత లేకపోతే ఏమీ కాదు. సంసిద్ధత ఉన్నా ఏమీ తెలియని వాళ్ళు ఏమీ చేయలేరు. సంసిద్ధత, సమర్థత, పవిత్రత ఈ మూడు ఉంటేనే వాడి నుండి పని అవుతుంది. ఏ పని అయినా రెండోసారి చెప్పించుకున్నాడట అంటే వాడు పనికిరాని వాడని లెక్క. వాడు సెకండ్ క్లాస్ అని అర్థము. ఫస్ట్ క్లాస్ మరి చెప్పించుకోరు. సూపర్ క్లాస్ అయితే పక్కవాడికి చెబుతుంటే విని నేర్చేసుకుంటాడు. వీడికి ఇంకా చెప్పలేదు, కానీ వాడికి చెప్పిన దానిలో మనకి కూడా ఉందని నేర్చుకునేవాడు సూపర్ క్లాస్ అవుతాడు. మనల్ని మనం బాగు చేసుకుందాం అనుకుంటే ఇలా ఉంటాయి. నన్ను నేను బాగు చేసుకుందామని నేను ఈ క్లాసులు పెడుతున్నా, మీరు అందుకే వస్తున్నారు. అంటే మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడానికి మీరు వస్తున్నారు. బాగుపడదామనుకుంటే చెప్పిన నియమాలు పాటించుకోవాలి. తుని వెళుతుంటే అనకాపల్లిలో మా ఇంట్లో కాస్త భోజనం చేయండి సార్, టిఫిన్ చేయండి సార్, లేకపోతే 4 పళ్ళు తినండి సార్. తిరిగి వచ్చేటప్పుడు అవకాశం ఉంటే చూస్తాను, వెళ్ళిన పని వేరు. అందుకని ప్రలోభాలనేవి సద్గురువుకు మనకన్నా కొన్ని కోట్ల రెట్లలో ఉంటాయి. ఈ హనుమంతుడికి లంక చేరే లోపల ఎన్ని ప్రలోభాలు వస్తాయో అవే ప్రలోభాలు సద్గురువైన ప్రతివాడికి వస్తాయి. మొదటి ప్రలోభము భౌతికమైన సుఖం, సంతోషము, సంపద, సౌకర్యము ఇలాంటివన్నీ ఉంటాయి. వీటినే భోగాలు అంటారు. జై శ్రీరామ్.